నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గింది. డీజీపీ జితేందర్ రెడ్డి. ఈ నెల 27న వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో 2 రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించనున్న అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ దోపిడీలు, దొంగతనాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, గత ఏడాదిలో పోలిస్తే క్రైమ్ రేట్ 5% తగ్గిందన్నారు. విజిబుల్ పోలీసింగ్ సత్ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు. నేరాలను తగ్గించేందుకు తమ పోలీస్ శాఖ చేసిన కృషి ఫలించిందన్నారు. All commissioners of police, all superintendents of police, ASPs under training, all ladies and gentlemen, good morning. I welcome all of you for this second half year verification for the period July to December 24. In fact, we scheduled it in January also and February also. Somehow we could not hold it. So it is little delayed, but whatever it may be, there are a lot of other issues also to be discussed. And we need to have a policy discussion also on some of the issues. So I welcome all of you. I request all of you to be alert. And if you feel that anybody needs to take 5 minutes break or something, they can go and come back immediately. Then we'll have discussion on almost all issues related to the police department. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 27వ తేదీన భారత రాష్ట్ర సమితి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా 2001లో పార్టీని ప్రారంభించడమే కాకుండా 13-14 సంవత్సరాలలో
తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఈ ఆవిర్భావం మా అందరికీ, మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది, రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది, అన్ని నియోజకవర్గాలలో 12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం, బంటింగ్లు గాని, బ్యానర్లు గాని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మరి చెలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్స్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ యుగాన్ని మీరు చూసిండ్రు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1.5 సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కళ్ళ ముంగట మనం చూస్తున్నాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతుండ్రో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్. ఈ అనుముల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుముల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫీజు రియంబర్స్మెంట్, రైతు బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కేట, ముసలోళ్లకు 2000 పెన్షన్లు ఎగ్గొట్టిండు. ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెబుతున్నాడు. రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదని తెలిపారు. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 16, 15. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15, 16 ఏం చేసిండు తెలుసా మీకు? వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగి ఇచ్చు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి ఆ 8,000 తెచ్చిండు, రుణమాఫీకి ఇచ్చిండు. రెండవది, ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఈయన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇయ్యగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పింఛన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖాన్లల్లా. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు ఉంటే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించొచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2,000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలల
ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2,500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2,500 ఎగ్గొట్టిండు, తెచ్చి ఈ రుణమాఫీలో కలిపినట్టు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో తరగతులు బహిష్కరించి కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. కొత్త నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1,270 అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్కులతో సుందరంగా ఉండే ప్రాంతం కంటోన్మెంట్ లాల్ బజార్లోని గాంధీ ఆడిటోరియం గరీబోళ్లు పేళ్లు చేసుకునే అడ్డాను దానిని డంప్ యార్డు చేశారు. దాన్ని వెంటనే షిఫ్ట్ చేస్తామని హామీ చేస్తాము. కంటోన్మెంట్ లో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఉన్న నిబంధనలు మార్చేందుకు కేంద్రం అనుమతించింది. కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని బోర్డును కోరా. బోర్లకు కరెంటు బిల్లులు కంటోన్మెంట్ బోర్డు కట్టి ప్రజలకు నీళ్ల సమస్య లేకుండా చేయాలని సూచన చేయడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసాం. సఫాయి కార్మికులకు కారుణ్య నియామకాలలో 5% ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, కరోనా సమయంలో చనిపోయిన వారి కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఆ పేదలందరికీ కంపాషనేట్ ప్రొసీడింగ్స్ అందిస్తాం. మిలిటరీలోనే పనిచేయడానికి ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చిన వారికి 60 గజాల స్థలాలు లీజుకు ఇచ్చారు. వారికి పదే నోటీసులు ఇస్తున్నారు. ఇల్లు కూలగొడతామని అంటున్నారు. అలాంటి పిచ్చి పనులు చేయవద్దని చెప్పాం. ఈ నియోజకవర్గంలో వాజ్పేయి కట్టించిన ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటిని రిపేర్ చేయాలని కోరాం. కంటోన్మెంట్ లో ఉన్న పేదవారందరికీ ఇబ్బందులు జరగకుండా చూడాలని ఈ రోజు బోర్డు మీటింగ్ లో కోరడం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే పార్కులతో కాంక్రీట్ జంగల్ కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండే ఈ మధ్య కాలంలో లాల్ బజార్ అక్కడ గాంధీ ఆడిటోరియం ఉంటుంది, గరీబోళ్ళు పెళ్లి చేసుకునే అడ్డా, అది దాన్ని డంప్ యార్డ్గా మార్చింది తీర్మానం చేసి. తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పార్కుగా, గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిచ్చిన. ఆ ఉన్న డంప్ యార్డ్ని ఇతర జాగా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉండే. మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తా ఉంది. ఇల్లీగల్గా కట్టుకున్నారని కూలగొట్టుడు, లంచాలు తీసుకుడు, వేదన గురి చేస్తూ కాకుండా, గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే 2 సెల్లార్ల వరకు కూడా పర్మిషన్ ఇద్దామని, ఇంతకుముందు ఉన్నటువంటి 1.5 FSL నుంచి 2 కానీ 2.5 FSL వరకు కూడా ఇద్దామని, ఇంతకుముందు గ్రౌండ్+2 ఉంటే గ్రౌండ్+3 వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ జాగా ఉన్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. ఇల్లీగల్ కట్టుకుంటేనేమో లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పింది. కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పినాం. అంటే ఇక్కడ 516 బోర్డులు, ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ కాలనీకి ఆ కాలనీ మోటార్లు పెట్టుకొని నడుపుకుంటారు నీళ్ళు.
అంటే ఎంత నీళ్ళు అయితే అవసరం ఉందో అంత నీళ్లు రావట్లే కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ మోటార్లు వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం అయితే అవసరమైన కంటోన్మెంటే కరెంటు బిల్లులు కట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కంటోన్మెంట్ అయినా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బోర్డులన్నీ కూడా బిల్లు కట్టకపోతుంటాయి. కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా కట్టే పరిస్థితి వచ్చింది, ఇక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చింది. డిస్కామ్లు అంతా దివాళా తీస్తూ ఉంది కాబట్టి అవసరమైతే మనమే కరెంటు బిల్లులు కట్టి ఆ బోర్డులన్నీ కూడా నడిపి నీళ్ళ సమస్య లేకుండా ఎండాకాలం చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మొన్న రక్షణ శాఖ మంత్రి గారిని కలిసినాం. ఇక్కడ సఫాయి కర్మచారులు మోడీ గారేమో దేశంలో సఫాయి కర్మచారులు వాళ్ళ బతుకులు పనంగా పెట్టి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళు కాపాడాలని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగింది. అలాంటి సఫాయి కార్మికులు చనిపోతే కంపాషనెట్ అపాయింట్మెంట్స్కు 5% ఏ సీలింగ్ అయితే ఉండదో వన్ టైం ఆ సీలింగ్ ఎత్తేయాలి. ఎంతమంది అయితే కంపాషనెట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన. 99% వాటి ఆ పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఆ కంపాషనెట్ పోస్టులు ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 90 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఇక్కడ గరీబ్ వాళ్ళు 40 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకున్నారు. పాపం అప్పుడు ఆ కాలంలో మిలిటరీలో పనిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ మిలిటరీ అధికారులకు కానీ పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ సుఖం కోసం వచ్చిన వాళ్ళు కాదు. గా కాలంలో వీళ్ళకు 99% లీజుకు 30 గజాలు 40 గజాలు 60 గజాలు ఈ జూబ్లీ బస్ స్టాప్ పక్క పంటే ఇచ్చారు. వాళ్ళకు నోటీసులు ఇస్తాను. ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడుకేమో వాడు కోర్టుకు పోతాడు, వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి లేదు. కానీ ఈ గరీబ్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు, వాళ్ళకు దుఃఖం తప్ప బాధ తప్ప తెలియని వాళ్ళకు ఊరికే నోటీసులు ఇచ్చే పద్ధతి ఉంటే నోటీసులు ఇవ్వద్దని నేను ఒక ఉత్తరం లెటర్ రాసిన. నేనే అవసరమైతే, ఎందుకంటే 100 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతారండి వాళ్ళు ఒక 2-3 తరాలు, నాకు తెలిసి 3 తరాలు ఇప్పుడు అక్కడ తాత వచ్చిండు, కొడుకు ముసలాడైపోయిండు, వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. అలాంటి వాళ్ళకు ఇది నోటీసులు ఇచ్చి ఇది ఉల్లి కూడా కొడతాం కాల్ చేయకపోతే పిచ్చి వేషాలన్నీ వద్దని చెప్పినాం. అంటే కంటోన్మెంట్లో ఉన్న పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి చేయాలని చెప్పినాం. ఇక్కడ వాజ్పేయి గారు కట్టించిన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఆ ఇల్లు మెట్లు మొత్తం రాడ్లు తేలినాయి, జంగ్ వస్తూ ఉంది, మొత్తం బిచ్చర్ ఊడిపోతూ ఉంది. ఇల్లు కూడా చక్కగా మెయింటెనెన్స్ లేక అదవుతుంది. అలా 20 ఉంటే ఒకటి మంచి లేకపోయినా 20 కూలిపోయే ప్రమాదం ఉంది. లోపలనేమో మంచుకుంటానే బయటనే మంచి లేదు. వాళ్ళ పైసలు లేవు. మొన్న పోయి చూస్తే పైసలు లేవు. అక్కడ నీళ్ళ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ ఆ ఇల్లు కూడా బాగు చేయడం కోసం కూడా డబ్బులు పెట్టమని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పాపం పోయి 50 లక్షలు ₹1 కోటి అయితే మళ్ళీ కొంచెం రిపేర్ చేయిస్తే మంచిగా చేయిస్తే కొంత ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి కోసం కూడా ప్రతిపాదన పెట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ గరీబుల గురించి కూడా తప్పకుండా చూడాలనేటువంటి ఆలోచన కంటోన్మెంట్ బోర్డు నిరంతరంగా ఆలోచించాలని చెప్పినాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు కరెంటు సప్లై చేయకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకు టాయిలెట్ కట్టుకోకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏ సౌకర్యం లేకుండా వాళ్ళ ఒక బానిస లెక్క చూసే మనస్తత్వం మంచిది కాదు. కంటోన్మెంట్లో కూరగాయలు అమ్ముకొని బతికే ఉన్నారు, ఇక్కడ పళ్ళు అమ్ముకొని బతికే ఉన్నారు. 4 ఇళ్లలో అసెంబ్లీలో జ్యోతిరావు పూలేని విగ్రహం పెట్టేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించి 4 వారాలైంది. అది గవర్నర్ వద్ద ఉందో రాష్ట్రపతి వద్దకు వెళ్లిందో స్పష్టత లేదని పేర్కొన్నారు. Well, I've always believed in social justice and I've always believed in equal representation of every community. During the Telangana agitation 15 years back, in the same place we conducted a dharna for the Ambedkar statue to be installed in Telangana Assembly. On the similar lines, we've taken up the demand of installing Mahatma Jyotiba Phule statue in Telangana Assembly. And since last 16 months, we've been agitating for this. The government has been not very responsive. So today we took up a hunger strike for 1 day. We will continue it later on if at all the government does not respond today also, because April 11th is the
birth anniversary of Jyotiba Phule, and we demand that the government come out with a positive response on that day. Apart from that, the 42% OBC reservation that has passed from the Telangana Assembly, we have no idea where that is. We don't know if it is with the governor or if it has gone to the president, because our Chief Minister Mr. Anumula Revanth Reddy had promised that he will take a all-party delegation to the Prime Minister, but he did not do it. Instead, he just did a Congress Party OBC Dharna in Delhi, for which even Mr. Rahul Gandhi did not attend. So we understand that the government is not very serious both on the bill or on the statue issue. So that is why we have taken up a one-day hunger strike today. 2013లో దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష విధించిన హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వెలువరించిన అనంతరం వాళ్ళు మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది గాయపడ్డారని బాధితులు గుర్తు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పాలని బాధితుడు రహీం కోరుతున్నారు. నేను గోకుచాట్ బాధితుడిని. అంటే ముందుగా నేను చెప్పదలుచుకుంటూ ఒకటే, అందరు బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. అందులో పోలీసులు, సోషల్ మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. మమ్మల్ని బ్రతికించేది సోషల్ మీడియా వాళ్ళే. ఇక్కడ బాంబుల జరిగి 2013 ఫిబ్రవరి 1వ తారీఖున జరిగింది. 2013లో 18 మంది చనిపోయారు, 160 మంది చటగాతులు. కోటి, లుంబిపార్, మక్కా మసీద్, దిల్సుఖ్నగర్, ఈ 4 చోట్ల బాంబు బ్లాస్టుల్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అయినా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. నాకు 20 వేలు ఇచ్చారు అప్పుడు సీఎం గారు రాజశేఖర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పోటీ వెళ్ళినప్పుడు కొద్దిగా భయంగానే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గింది, డీజీపీ జితేందర్ రెడ్డి. ఈ నెల 27న వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అనుమల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.